19వ శతాబ్దంలో భారతదేశంలోకి మిషనరీగా వచ్చిన జాన్ హై భారతదేశంలో ప్రత్యేకంగా పంజాబ్ అలాగే పాకిస్తాన్లో ఈరోజున్న కరాచీ ప్రాంతాల్లో సువార్త చేయడానికి వచ్చిన మిషనరీ అని. అయితే ఇతను వచ్చిన కొన్ని దినాల్లో దేవుడి దగ్గర భారంగా ప్రార్థన చేసేవాడు. ఒకరోజు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? దేవా, నాకు ఒక ఆత్మను దయచేయని రాత్రి పగలు అతను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడండి. అయితే ఏ విధంగా అయితే అతను కోరుకున్నాడో ఆ విధంగానే ఒక ఆత్మను అతను సంపాదించుకున్నాడు. మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అయ్యా, ఈసారి నాకు 10 మంది ఆత్మలు కావాలి అని. ఎప్పుడైతే అతను ప్రార్థన చేస్తున్నాడో భారంగాను రాత్రులు పగలు అతను దేవుడి దగ్గర మొర పెడుతున్నాడండి. ఎప్పుడైతే అతను మొర పెడుతున్నాడో ఆ 10 మంది ఆత్మలు కూడా దేవుడు అనుగ్రహించాడు. మరలా ఈసారి అనేక ఆత్మలు దయచే ప్రభు అన్నప్పుడు అతను ప్రార్థిస్తున్నట్టుగానే దేవుడు అతనికి అనేక ఆత్మలు దయచేశాడు. ప్రియ దేవుని సన్న, ఇతనికి అక్కడున్న ప్రజలు ఎత్తిన పేరు ఏంటంటే ప్రార్థన హేడే అతనికి పెట్టడం జరిగిందండి. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఆత్మ కోసమైనా సరే మనం భారంగా ప్రార్థన చేసినప్పుడే ఆ భారవంతమైన ప్రార్థనలో నుంచే దేవుడు మనకి ఆత్మను దయచేస్తాడు. ఒకటే కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదని, ప్రతి ఒక్కదానికి కూడా దేవుడి దగ్గర జవాబు ఉంది కనుక ఎలాగైతే ప్రార్థన చేశాడో అనేక ఆత్మలు సంపాదించుకున్నాడో ఈ రోజు కూడా మనం ప్రార్థన చేసి భారతదేశంలో ఉన్న ఇంకా దేవుని గురించి తెలియని ప్రాంతాలు ఉన్నాయి, దేవుని గురించి తెలియని జనాంగం ఉన్నారు కనుక వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అటువంటి భారవంతమైన ఆత్మను మనకు దయచేస్తాడు.